హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తల్లో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? కాంగ్రెస్. సో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు? చాలా ఇంపార్టెంట్ పర్సన్, భూపేష్ బఘేల్ గారు. సో భూపేష్ బఘేల్ గారి ప్రభుత్వం లేదంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులను ఉద్దేశించి దాదాపు రాష్ట్రంలో ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్, ఫస్ట్ స్టాండర్డ్ టు 12th స్టాండర్డ్ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఉంటారు కదా, ఎంతమంది ఉన్నారంటే దాదాపు 57 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, లేదంటే 5.7 మిలియన్ స్టూడెంట్స్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1వ తరగతి నుండి 12వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులందరికీ కూడా చిన్నతనం నుండే భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలి. సో భారత రాజ్యాంగం గురించి చిన్నతనం నుండే తెలియజెప్పాలి అనే ఉద్దేశంలో భాగంగా ప్రతి విద్యార్థికి, రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా రాజ్యాంగం యొక్క పుస్తకాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వార్తలు నిలిచింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్లెట్స్, మనందరికీ తెలుసు భారత రాజ్యాంగం మన భారతదేశంలోనే అత్యున్నత చట్టం. ఈ అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో భారతదేశంలోని ప్రతి పౌరుడికి కల్పించబడిన ప్రాథమిక హక్కులు ఉంటాయి, మరియు ప్రభుత్వాలకు కల్పించబడిన అధికారాల గురించి లేదా ఆదేశిక సూత్రాల గురించి, మరియు భారతదేశంలోని ప్రతి పౌరుడికి కల్పించబడిన బాధ్యతలు లేదా విధుల గురించి, వీటి పట్ల చిన్నతనం నుండే ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఉచితంగా రాజ్యాంగం యొక్క పుస్తకాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. ఇందుకోసం సో దాదాపు 57 లక్షల మంది విద్యార్థులకు రాజ్యాంగం పుస్తకాలు పంచాలి కదా, అందుకోసం 8.40 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుండి 12వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్న ప్రతి విద్యార్థికి చిన్నతనం నుండే రాజ్యాంగం గురించి అవగాహన కల్పించాలి, తెలియజేయాలి అనే ఉద్దేశంలో భాగంగా రాజ్యాంగం యొక్క పుస్తకాలను పూర్తి ఉచితంగా పంచుతూ వార్తలు నిలిచిన రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి. ఇటీవల రాజ్యాంగం తరచూ వార్తలు నిలుస్తుంది. మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క చట్టసభ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం, మనకు రాజ్యాంగంలోని ప్రవేశిక ఉంటుంది కదా, సో ప్రవేశికలోని పదాల వరుసలో అహింస అనే పదాన్ని చేర్చాలి అని చెప్పేసి ఒక తీర్మానం చేశారు, ఏకగ్రీవ తీర్మానం. ఇలాంటి అంశాలు రాజ్యాంగం గురించి ఏ టాపిక్ వార్తలు నిలిచినా చూడండి. సో అలా రాజ్యాంగం అనే పుస్తకం ఏదైతే ఉంటుందో, బుక్లెట్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్లెట్స్ ని పూర్తి ఉచితంగా ప్రతి విద్యార్థికి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. ముఖ్యంగా గోవులకి సంబంధించి గోదాన్ న్యాయ యోజన కార్యక్రమం మనం చూసాం. సో గోదాన్ న్యాయ యోజన చాలా ఇంపార్టెంట్. సో గోదాన్ న్యాయ యోజన గురించి చూడండి. అండ్ ఇటీవల రాష్ట్రంలో ఆవు పేడకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎక్కడ? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. కారణం ఏంటంటే గోదాన్ న్యాయ యోజన. అందుకే రాష్ట్రంలో ఆవు పేడకి సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన సర్వేలెన్స్ కోసం, వాటిపైన నిఘా కోసం కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోదాన్ న్యాయ యోజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రాష్ట్రంలో పాడి రైతులు ఉంటారు కదా, ఈ ఆవులపై ఆధారపడిన రైతులు ఉంటారు కదా, వాటి యొక్క పేడను ఆ రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోలు చేసిన పేడను ఎరువుగా మార్చి రాష్ట్రంలోని వ్యవసాయ రైతులు ఉంటారు కదా, వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అంశం. సో గోదాన్ న్యాయ యోజన గురించి కానివ్వండి, రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన కానివ్వండి, ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఈరోజు రాజ్యాంగ పుస్తకాలను రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కీలక ప్రకటన చేయడం జరిగింది. అందుకోసం 8.40 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో మనకి ఛత్తీస్గఢ్ టెక్స్ట్ బుక్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ బుక్లు ఏవైతే ఉంటాయో వీటన్నిటి యొక్క ముద్రణ లేదా ప్రచురణ జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఛత్తీస్గఢ్కి సంబంధించి ప్రస్తుతం విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. కారణం ఏంటంటే విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి, కరోనా కేసులు పెరుగుతున్నాయి అని చెప్పేసి విద్యా వ్యవస్థ పైన లాక్డౌన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం చూడండి, తెలంగాణ కానివ్వండి, ఛత్తీస్గఢ్, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఈ రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. అండ్ కరోనా సంబంధిత అంశంతో ఛత్తీస్గఢ్ ఈరోజు మరొక విషయంలో కూడా వార్తలు ఇచ్చింది. ఏంటంటే N440
N440 వేరియంట్ అంటే ఏంటంటే మనకు కరోనా వైరస్ ఉంటుంది కదా, సో కరోనా వైరస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది, డిఫరెంట్ వేరియంట్స్లో కనబడుతుంది. సో అలా కరోనాకి సంబంధించి N440 వేరియంట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కనిపించడం జరిగింది. సో N440 వేరియంట్ ఈ కరోనా వైరస్తో చాలా కేసులు పెరుగుతున్నాయి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో N440 వేరియంట్ వైరస్ కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ కరోనా విజృంభణ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ చూస్తున్నాం, ఇండియాలో సెకండ్ వేవ్ చూస్తున్నాం. అండ్ ఫ్రాన్స్ లాంటి దేశం, సో ఫ్రాన్స్ చాలా ఇంపార్టెంట్, ఇటీవల తరచు వార్తలు ఇస్తున్నాం, ముఖ్యంగా ఇస్లాం మతానికి వ్యతిరేకంగా చట్టాలు చేసే అంశం విషయంలో. సో అలా ఫ్రాన్స్లో థర్డ్ వేవ్ కనిపిస్తోంది. థర్డ్ వేవ్ అంటే సో కరోనా విజృంభణ 3వ దశకు చేరింది. సో ఈ థర్డ్ వేవ్ కరోనా వైరస్ ప్రాబల్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రస్తుతం ఇమాన్యుయల్ మెక్రాన్ గారు, సో ఫ్రాన్స్ దేశాధినేత ఇమాన్యుయల్ మెక్రాన్ గారు, సో ఫ్రాన్స్ ప్రధాని దేశమంతా కూడా లాక్డౌన్ విధించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవలే లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ మెక్రాన్ ఏమని చెప్పారంటే కరోనా కేసులు ఎన్ని పెరిగినా కూడా ఆర్థిక వ్యవస్థను మాత్రం స్తంభింప చేయం, నియంత్రణ చర్యలు తీసుకుంటాం, కానీ మాస్కులు ధరించమని, సోషల్ డిస్టెన్స్ పాటించమని ఇలాంటి అంశాలతో వస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో దేశంలో లాక్డౌన్ విధించమని చెప్పేసి లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ ఇమాన్యుయల్ మెక్రాన్ గారు ఫ్రాన్స్ దేశాధినేత చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి, కట్టడి చేయలేకపోతున్నాం అని చెప్పేసి దేశమంతా కూడా లాక్డౌన్ విధించి ఫ్రాన్స్ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో అలా కరోనాకి సంబంధించి ఛత్తీస్గఢ్ అండ్ ఫ్రాన్స్ అండ్ రాజ్యాంగానికి సంబంధించి ఛత్తీస్గఢ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, సో ప్రపంచ స్త్రీ పురుష లింగ సమానత్వ సూచి అనొచ్చు. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లేదా ఇండెక్స్ ని ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటారు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, తరచు మనం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి ఏదో ఒక అంశాన్ని చర్చించుకుంటాం. వీరి ఆధ్వర్యంలో జరిగే చర్చలు కానివ్వండి, సదస్సులు కానివ్వండి, వేదికలు కానివ్వండి, తరచు స్విట్జర్లాండ్ వార్తలు నిలుస్తుంది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్, కొలగ్ని వేదికగా పనిచేస్తుంది, స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. సో ఈ సంవత్సరం ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లేదా రిపోర్ట్లో టాప్ ప్లేస్లో నిలిచిన దేశం ఏదంటే ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ 12 years నుండి టాప్ ప్లేస్లో ఐస్లాండ్ దేశం వార్తలు నిలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఈ నివేదికలో టాప్ ప్లేస్ అంటేనే గుర్తుంచుకోండి ఐస్లాండ్, అండ్ సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ నార్వే, ఫోర్త్ న్యూజిలాండ్, అండ్ నెక్స్ట్ రువాండా లాంటి దేశాలు. సో దాదాపు 156 దేశాలను పరిగణలోకి తీసుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సంవత్సరానికి 2021 సంవత్సరానికి గాను గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో టాప్ ప్లేస్ దేశం గుర్తుంచుకోండి, సో ఐస్లాండ్. ఇందులో ఇండియా యొక్క స్థానం ఎంత అంటే 140. గడిచిన సంవత్సరం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2020లో ఇండియా యొక్క స్థానం ఎంత అంటే 112. అంటే మన స్థానం దిగజారింది. దాదాపు 28 స్థానాలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లోనే దిగజారింది. ఈ రిపోర్ట్ ఏదైతే కొన్ని ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో ఉండాలి, కొన్ని ఇండెక్స్ లో బాటమ్ ప్లేస్ లో ఉండాలి. ఎగ్జాంపుల్ ఈ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న దేశాల్లో లింగ సమానత్వం అనేది చూడొచ్చు అన్నట్టు. అంటే స్త్రీ పురుషుల మధ్య వివక్ష ఉండదు, అంటే స్త్రీలకు పురుషులకు సమాన హక్కులు కల్పిస్తారు అన్నట్టు ఇలాంటి అంశాలు. అండ్ దక్షిణాసియా దేశాలను కనుక తీసుకుంటే మనకు ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఉంది. సో బంగ్లాదేశ్ యొక్క స్థానం ఎంత ఈ సంవత్సరం అంటే 65. అండ్ నేపాల్ యొక్క స్థానం ఆల్మోస్ట్ 106, అండ్ శ్రీలంక 116, అండ్ భూటాన్ 130, పాకిస్తాన్ 153, అండ్ ఆఫ్ఘనిస్తాన్ 156. ఇవి మాత్రం గుర్తుంచుకోండి. సో చూడండి, దక్షిణాసియా దేశాల కూటమి ఏదైతే ఉంటుందో అందులో బంగ్లాదేశ్ మనకంటే టాప్ ప్లేస్లో బెటర్ పొజిషన్లో ఉంది. అట్ ద సేమ్ టైం నేపాల్ మనకంటే బెటర్ పొజిషన్లో ఉంది, అండ్ శ్రీలంక కూడా బెటర్ పొజిషన్లో ఉంది. ఇక మిగతా దేశాలు అండ్ భూటాన్ కూడా మనకంటే బెటర్ పొజిషన్లో ఉంది. మిగతా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే బాటంలో ఉన్నాయి. సో ఈ రిపోర్ట్ ప్రకారం చివరి స్థానంలో ఉన్న దేశం 156 కంట్రీస్ని పరిగణలోకి తీసుకున్నారని కదా. సో 156th కంట్రీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పటికీ కూడా లింగ వివక్ష అత్యధికంగా ఉంటుంది. ఈ రిపోర్ట్ని తయారు చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే చాలా ఇంపార్టెంట్, కొన్ని గుర్తుంచుకోండి. ఎకనామికల్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్.
ఎకనామికల్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్ అంటే ఆర్థిక పరమైన అంశాలలో స్త్రీలకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు, ఎలాంటి చాయిస్ ఇస్తున్నారు, ఇలాంటి అంశం. సో ప్రపంచంలో చూడండి, జనాభా పరంగా చూస్తే ఆల్మోస్ట్ 50% అనుకోవచ్చు, స్త్రీ పురుషులు సమానం అనుకోవచ్చు. అలాంటిది ప్రపంచంలోని ఆస్తుల వాటాలో స్త్రీలకు సంబంధించి జస్ట్ 1%. ప్రపంచంలోని మొత్తం ఆస్తులను కనుక తీసుకుంటే 99% ఆఫ్ ద టోటల్ అసెట్ ఎవరి చేతిలో ఉందంటే పురుషుల చేతిలో ఉంది. 1% మాత్రమే స్త్రీల చేతిలో ఉంది. ఆదాయం విషయం కనుక చూస్తే స్త్రీల ఆదాయం అనేది ప్రపంచ ఆదాయంలో జస్ట్ 10% మాత్రమే. మిగతా 90% ఆదాయం ఎవరికి వస్తుంది? పురుషులకు వస్తుంది అన్నట్టు. అండ్ వర్క్ పార్టిసిపేషన్ కనుక చూస్తే 2/3 ఉన్నారు స్త్రీలు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్ని ఒక కండిషన్గా తీసుకుంటారు. అండ్ సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అంటే విద్యా అవసరాలు ఏ రకంగా ఉన్నాయి, విద్యా పరిస్థితులు ఏ రకంగా తీరుస్తున్నారు ఆయా దేశంలో అని చెప్పేసి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి హాస్పిటల్ అండ్ మెడిసిన్ ఫెసిలిటీస్ అన్నట్టు. సో మెడికల్ ఫెసిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి, హాస్పిటల్స్ మనకి ఏవైతే ఉంటాయో వైద్యపరమైన అవసరాలు ఏ రకంగా తీరుస్తున్నారు ఆయా దేశాల్లో అని చెప్పేసి ఇలాంటి అంశాలు. అండ్ లాస్ట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయాల్లో మహిళ యొక్క పాత్ర ఏ రకంగా ఉంటుంది ఏ దేశాల్లో అని చెప్పేసి ఇలాంటి అంశాలను తీసుకొని సో 4 పారామీటర్స్ గుర్తుంచుకోండి. ఒకటి ఎకనామికల్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్, సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అంటే విద్యని పరిగణలోకి తీసుకుంటారు, అండ్ ఆర్థిక పరమైన కారణాలను పరిగణలోకి తీసుకుంటారు, అండ్ హాస్పిటల్ వైద్యపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, అండ్ లాస్ట్ వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్ మహిళ ఏ రకంగా రాజకీయ జీవితాన్ని అనుభవిస్తుంది, రాజకీయాల్లో మహిళ యొక్క హోదా ఏ రకంగా ఉందని చెప్పేసి. ఇప్పుడు కూడా చూడండి 17th లోక్సభలో మనకి భారతదేశంలో చూడండి పార్లమెంట్ చట్టసభ అయిన పార్లమెంట్లో 108వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉంటుందో ఇప్పటికీ కూడా లేదు, ల్యాప్స్ అయిపోయింది. సో భారతదేశంలో చట్టసభల్లో మహిళ యొక్క పార్టిసిపేషన్ ఏ రకంగా ఉంది? 17th లోక్సభలో అరౌండ్ 15% మాత్రమే ఉంది. అంటే 85% మంది పురుషులు ఉన్నారు చట్టసభలో, చట్టాలు చేసే సభలో 15% మాత్రమే మహిళలు ఉన్నారు. ఇప్పటికీ కూడా చట్టసభల్లో మహిళలకి సమాన అవకాశాలు లేకుండా పోతుంది. సో భారతదేశం విషయానికి వస్తే సో అలా ఇండియా యొక్క పొజిషన్ ఎంత అంటారు? 140 గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ ఎంత? 112. సో ఈ రిపోర్ట్ని విడుదల చేసేవారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ సంవత్సరం టాప్ ప్లేస్, ఈ సంవత్సరం కాదు గడిచిన 12 సార్ల నుండి లాస్ట్ 12 ఇయర్స్ నుండి టాప్ ప్లేస్లో ఉండే దేశం ఐస్లాండ్. అండ్ సెకండ్ వచ్చేసి ఈ సంవత్సరం ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ చూడండి మహిళలకు సంబంధించి చాలా అవకాశాలు ఇస్తున్నారు జెసిండా ఆర్డర్న్ గారు. సో ఇలాంటి దేశాలు. అండ్ రువాండా విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచంలో రాజకీయ పరంగా చూస్తే పొలిటికల్ ఎంపవర్మెంట్ విషయంలో రువాండా ప్రపంచంలోనే టాప్ ఉంటుంది. అత్యధికంగా మహిళా ప్రాతినిధ్యం రాజకీయాల్లో కల్పిస్తున్న దేశం రువాండా అనుకోవచ్చు. ఇలాంటి అన్ని అంశాలు కూడా మనకి రిపోర్ట్ ఆధారంగా తెలుస్తాయి అన్నట్టు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో నేరుగా అడుగుతారు. ఇటీవల విడుదల చేయబడిన లింగ సమానత్వ సూచి లేదంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఆధారంగా భారతదేశం యొక్క స్థానం 2021లో ఎంత అంటారు? సో 140. అంతకుముందు ఎంత? 112. ఎన్ని స్థానాలు దిగజారిందంటే మన దగ్గర స్త్రీ పురుష భేదాలు అనేవి పెరుగుతున్నాయి అన్నట్టు, అంటే సమానత్వం అనేది లోపిస్తుంది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో 4 దేశాలకి సంబంధించి విన్యాసాలు వార్తలు నిలిచాయి. సో 4 దేశాల విన్యాసాలు బంగ్లాదేశ్ వేదికగా ఏప్రిల్ 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. చాలా ఇంపార్టెంట్. శాంతిర్ ఒగ్రోషెనా విన్యాసాలు, శాంతిర్ ఒగ్రోషెనా 2021 విన్యాసాలు ఏ దేశం వేదికగా ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ 4వ తేదీన అంటే బంగ్లాదేశ్ కేంద్రంగా. మనం అందరం తరచూ చూస్తున్నాం బంగ్లాదేశ్ తరచూ వార్త నిలుస్తుంది. బంగ్లాదేశ్కి 2021 సంవత్సరం చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్కి ఇంపార్టెంటే, ఇండియాకి ఇంపార్టెంటే. కారణం 1971. సో బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందిన సంవత్సరం 1971. సో 1971లో భారత్ ప్రోత్సాహంతో భారత్ నేరుగా పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒకప్పటి ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో నేటి బంగ్లాదేశ్గా చూస్తున్నాం. దానికి కారణం సింపుల్గా బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడానికి కారణమైన భారత ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం 2021 సంవత్సరం 50 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం మార్చి 26 నాడు చూసాము. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి బంగ్లా పర్యటన 2 రోజుల పాటు మార్చి 26th, మార్చి 27th. ప్రస్తుతం దేశంలో దుమారం రేగుతోంది. బంగ్లా గడ్డ మీద నుండి కూడా ఎన్నికల ప్రచారం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉండే వారు ఎవరైతే ఉంటారో ఆ ఓటర్లను ప్రలోభ పెట్టే చర్య ప్రధాని విదేశీ పర్యటన బంగ్లాదేశ్లో అని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ కూడా వ్యాఖ్యానిస్తున్నారు, విమర్శిస్తున్నారు. చాలా అంశాలు మనం చూస్తూ ఉంటాం రాజకీయంగా. సో అలా బంగ్లాదేశ్కి సంబంధించి 2021 సంవత్సరంలో 50 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అండ్
సంవత్సరం అంటే శత దినోత్సవం అంటే ఏంటంటే మనకు 100 సంవత్సరాల ఉత్సవాలు ఏంటంటే షేక్ ముజిబుర్ రెహమాన్, ఎవరు బంగబంధు బంగ్లా జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ గారి 100 సంవత్సరాల వేడుకలు కూడా ఈ సంవత్సరమే. సో అలా వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 4వ తేదీ నుండి బంగ్లాదేశ్ వేదికగా జరగబోతున్న సైనిక విన్యాసాల పేరేంటంటే శాంతిర్ ఒగ్రోషేనా 2021లో పార్టిసిపేట్ చేసే దేశాలు ఏవంటే సో బంగ్లాదేశ్ హోస్ట్ అండ్ ఇండియా చాలా ఇంపార్టెంట్, భారత్ బంగ్లా సంబంధాలు అద్భుతం. అండ్ నెక్స్ట్ భూటాన్, శ్రీలంక. ఈ 4 దేశాలు కూడా సంయుక్త విన్యాసాలు చేయబోతున్నారు బంగ్లా వేదికగా ఏప్రిల్ 4వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరగనున్న విన్యాసాలు. అండ్ ఎవరి ఆధ్వర్యంలో దీనికి సూపర్విజన్ చేసేవారు ఎవరు అంటే గెస్ట్ నేషన్స్ ఏంటి అంటే అమెరికా, బ్రిటన్, టర్కీ, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల పర్యవేక్షణలో ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. ప్రస్తుతం పెద్ద పెద్ద విన్యాసాలు తరచూ మనం చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో కూడా మనం చర్చించుకున్నాం. రానున్న ఏప్రిల్ 5వ తేదీ నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు లా పెరౌజ్ పేరిట ఇండియా, ఫ్రాన్స్ నావికా విన్యాసాలు మనం చూస్తాం క్వాడ్ దేశాలకి సంబంధించి. సో క్వాడ్ దేశాల నావికా విన్యాసాలు బే ఆఫ్ బెంగాల్లో ఏప్రిల్ 5వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. ఇవేమో ఏప్రిల్ 4వ తేదీన. అండ్ నిన్నటి క్లాస్లో మనం చూస్తాం వజ్ర ప్రహార్ సైనిక విన్యాసాలు. సైనికం అంటే ఆర్మీ వారు, ఇండియా యుఎస్ వజ్ర ప్రహార్ కానివ్వండి. అండ్ ఇటీవల పసెక్స్ నావికా విన్యాసాలు మడగాస్కర్ వార్తలో నిలిచింది, అమెరికా వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఏవైతే వార్తలో నిలుస్తున్న విన్యాసాలు ఉంటాయో సైనిక విన్యాసాలు కానివ్వండి, నావికా విన్యాసాలు కానివ్వండి, వైమానిక విన్యాసాలు కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు బంగ్లా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ వేదికగా హోస్ట్గా జరగనున్న శాంతిర్ ఒగ్రోషేనా 2021 విన్యాసాల గురించి బంగ్లా అధికారిక ప్రకటన చేసింది. ఏప్రిల్ 4వ తేదీ నుండి 12వ తేదీ మధ్య ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. అందులో 4 దేశాల సైన్యాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. భారతదేశం కూడా మన సైన్యాన్ని పంపించబోతున్నారు. ఏ దేశాల పర్యవేక్షణలో అంటే అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, కువైట్, టర్కీ. ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించిన అంశం. సో రక్షణ రంగంలో పనిచేస్తున్న సైనికులు ఎవరైతే ఉంటారో వారికి ఒక రక్షణ కవచాన్ని తయారు చేస్తూ డిఆర్డిఓ వార్తలో నిలిచింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి విశేష కృషి, విశేష పరిశోధనలు చేస్తున్న సంస్థ డిఆర్డిఓ. సో డిఆర్డిఓ వారు తయారు చేసిన అత్యంత అధునాతన తేలికపాటి మరియు అత్యంత సురక్షితమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటున్నా. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటే ఏంటి? బుల్లెట్ ప్రూఫ్ అంటున్నాను. సో తుపాకీ తూటాలు ఏవైతే ఉంటాయో సరిహద్దుల్లో మనకి కవచంలో పనిచేస్తూ కంటికి రెప్పలా మనల్ని కాపాడే సైనికులు ఎవరైతే ఉంటారో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వండి, రక్షణ బలగాలు ఎవరైతే ఉంటారో వారి ప్రాణాలను కాపాడడానికి జాకెట్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే శత్రు దేశాలకు సంబంధించి కానివ్వండి, తీవ్రవాదులు కానివ్వండి కాల్చే తూటాలు ఉంటాయి కదా, ఆ తూటాలు వారి శరీరంలోకి చొచ్చుకుపోకుండా ఒక రక్షణ కవచం ఉంటుంది. దాన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఒక జాకెట్ యొక్క బరువు ఎంత ఉంటుంది అంటే 10.4 kgs ఉంటుంది యావరేజ్గా. అలాంటిది అత్యంత తేలికపాటి అంటున్నాను, కేవలం 9 కిలోల బరువున్న తేలికపాటి అత్యంత సురక్షితమైన మరింత ప్రొటెక్షన్తో కూడిన ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తయారు చేశారు డిఆర్డిఓ వారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు. సో డిఆర్డిఓకి సంబంధించి కాన్పూర్ సెంటర్ అని గుర్తుంచుకోండి. సో కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న డిఆర్డిఓ సెంటర్, ఆ సెంటర్ పేరు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. సో కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న డిఆర్డిఓ విభాగం అన్నట్టు ఇది. సో వీరు భారతదేశంలో ఇప్పటి వరకు అత్యంత తేలికపాటి
లైఫ్ సేవింగ్ లేదా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని తయారు చేసి ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి అప్పచెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఇప్పటి వరకే అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ లైఫ్ జాకెట్ వార్తలు నిలిచింది. సైనికులకి సంబంధించి రక్షణ కవచం ఎవరు తయారు చేశారు అంటే సో డిఆర్డిఓకి సంబంధించిన సెంటర్ కాన్పూర్ సెంటర్ అని గుర్తుంచుకోండి, లేకపోతే సెంటర్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మహారాష్ట్ర వార్తలో నిలిచింది. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోని వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, సో వెస్టర్న్ ఘాట్స్ లోని అంబోలి అనే ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వము ఏ ప్రాంతాన్ని, ఏ సైట్ ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా గుర్తించడం జరిగింది అంటే అంబోలి. ఈ అంబోలి ఎక్కడ ఉంది? వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది. సో పశ్చిమ కనుమల్లో ఉంది. సో ఈ అంబోలి అనే ప్రాంతం ఉన్న జిల్లా పేరు కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సింధుదుర్గ్ జిల్లా. సో సింధుదుర్గ్ జిల్లా. సో మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న అంబోలి అనే ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటే ఏంటంటే ఆ ప్రాంతము వన్యప్రాణులకు స్వర్గధామం అన్నట్టు. అద్భుతమైన వన్యప్రాణులు కానివ్వండి, జీవించడానికి అద్భుతమైన పరిస్థితులు ఉంటాయి అన్నట్టు. అండ్ ఇటీవల చూడండి, శిష్టూరా హిరణ్యకేశి, ఈ పేరు గుర్తుంచుకోండి, శిష్టూరా హిరణ్యకేశి అనేది ఒక కొత్త రకం చేప ఈ ప్రాంతంలోనే కనుగొనడం జరిగింది. సో ఇదంతా అవసరం లేదు. సో శిష్టూరా హిరణ్యకేశి అనే ఒక కొత్త రకం చేప ఆనవాళ్లను ఇటీవల శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొనడం జరిగింది అంటే అంబోలి అనే ప్రాంతం. అదే అంబోలి అనే ప్రాంతం ఈరోజు వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది అండ్ సింధుదుర్గ్ జిల్లాలో ఉంది. సింధుదుర్గ్ జిల్లా ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అంబోలి అనే ప్రాంతాన్ని ప్రత్యేకంగా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా, బయోడైవర్సిటీ అంటే ఏంది? మనకు వన్యప్రాణులకి సంబంధించి కానివ్వండి, జీవ వైవిధ్యం, సో జీవ వైవిధ్యం అద్భుతమైన ప్రాంతంగా ఈరోజు అంబోలిని గుర్తించడం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వం. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాంతం అంబోలి ఏదైతే ఉంటుందో ఏ జిల్లాలో ఉంది అంటారు. అంబోలి యొక్క ప్రత్యేకత ఏంటంటే బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. అండ్ నెక్స్ట్ ఈరోజు దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ వార్తలు నిలిచింది. సో దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ, అంతకుముందు దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ ఈ రెండు కూడా వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి. జనవరి 26వ తేదీ 2020 సంవత్సరం నుండి ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మర్జింగ్ అనేది జరిగింది, అంటే కలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు 8 ఉన్నాయి. ఆ 8లో ఈరోజు దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో లెఫ్టినెంట్ గవర్నర్ లేదా మనము అడ్మినిస్ట్రేటర్ అంటారు. ప్రస్తుతం ప్రఫుల్ పటేల్ గారు ఉన్నారు. సో ప్రఫుల్ పటేల్ గారు దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీకి అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే మనకు లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతాలు వార్తలు నిలిస్తే అక్కడ అడ్మినిస్ట్రేటర్స్ పేరు గుర్తుంచుకోవాలని ట్రై చేయండి. ఎగ్జాంపుల్ ఇటీవల తరచూ అండమాన్ నికోబార్ వార్తలు నిలిచింది డికే జోషి గారు, అండ్ జమ్మూ కాశ్మీర్ వార్తలు నిలిచింది మనోజ్ సిన్హా గారు, అండ్ లడక్ వార్తలు నిలుస్తుంది ఆర్కే మాథుర్ గారు. ఈ రోజు దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ వార్తలు నిలిచింది. సో దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ అడ్మినిస్ట్రేషన్ మరియు ట్రైఫెడ్ అనే సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. ట్రైఫెడ్ అంటున్నా. సో ట్రైఫెడ్ ఈ సంస్థ పేరు గుర్తుకు రాగానే మనకి ఏం గుర్తు రావాలి? అసలు ఎప్పుడు ఈ సంస్థ పేరు కనబడ్డా కూడా ఇది ఎక్స్క్లూజివ్ గా ట్రైబల్ రిలేటెడ్ సంస్థ. చాలా సార్లు, దాదాపు ఒక 50 సార్లు చర్చించుకున్నాం ట్రైఫెడ్ సంస్థ ఎందుకోసం ఉద్దేశించబడింది అని చెప్పేసి. ముఖ్యంగా దీని యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ట్రైఫెడ్. చాలా ఇంపార్టెంట్. సో ట్రైఫెడ్ సంస్థ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంటుంది. ప్రస్తుతం అర్జున్ ముండా గారు ఉన్నారు కేంద్ర మంత్రిగా. సో అలా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ట్రైఫెడ్ సంస్థకి దయ్యూ దామన్
దాద్రా నగర్ హవేలీ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఎందుకు అంటే అసలు ట్రైఫెడ్ సంస్థ వార్తలు నిలిచింది అంటే గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. సో గిరిజన ఉత్పత్తులకు సంబంధించి ఇటీవల మనం తరచూ చూస్తున్నాం. మణిపూర్ రాష్ట్రం వార్తలు నిలిచింది. భారతదేశంలోనే ఒక గొప్ప మోడల్ స్టేట్ గా వార్తలు నిలిచింది, ఛాంపియన్ స్టేట్. సో ఛాంపియన్ స్టేట్ లేదా మోడల్ స్టేట్ దీనికి సంబంధించి వందన్ యోజన. సో వందన్ యోజన లేదా వందన్ వికాస్ కేంద్రాస్ అనేవి గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేవన్నట్టు. సో అలా వందన్ యోజన కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందన్ యోజన అమలు కోసం దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ అడ్మినిస్ట్రేషన్ తో ఈరోజు ట్రైఫెడ్ సంస్థ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది, ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది, అంటే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి కదా. సో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? అటవీ ఉత్పత్తులు. అటవీ ఉత్పత్తులు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే అడవుల నుండి వచ్చే సేకరణ ఏదైతే ఉంటుందో వాటికి మినిమం సపోర్ట్ ప్రైస్ కేటాయించి అంటే కనీస మద్దతు ధర కల్పిస్తూ వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు వందన్ వికాస్ యోజన లేదంటే వందన్ కేంద్రాస్ ద్వారా. సో వందన్ యోజన అనేది వన్ అంటే వనాలు. సో అటవీ ఉత్పత్తులకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఆధారంగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ట్రైఫెడ్ సంస్థకి దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీకి మధ్య కుదిరిన ఒప్పందం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ నాసా. సో నాసా అంగారకుడిపై ప్రయోగాలు చేసే దేశాలు ఏవైతే ఉంటాయో మార్స్ అన్న, రెడ్ ప్లానెట్ అన్న, అరుణ గ్రహం అన్న, అంగారకుడు అన్న ఏదైనా ఒకటే. సో ఇటీవల తరచూ అంగారకుడి పైన ప్రయోగాలు మనం చూస్తూనే ఉన్నాం చాలా దేశాలు. ఎగ్జాంపుల్ చైనా తియాన్వెన్ 1 ప్రయోగం ఇటీవల మనం చర్చించుకున్నాం. మరియు యుఏఈ మార్స్ పై చేసిన ప్రయోగం హోప్ చాలా ఇంపార్టెంట్. సో హోప్ మిషన్ ఇటీవల ఏ గ్రహానికి సంబంధించిన ప్రయోగం ఏ దేశానికి సంబంధించింది అంటే యుఏఈకి సంబంధించి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరియు చైనా వారు చేసిన ప్రయోగం తియాన్వెన్ 1. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇటీవల అమెరికాకి సంబంధించి పర్జర్వరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన పర్జర్వరెన్స్ అనేది ఏ గ్రహం పైన ప్రయోగం ఏ దేశానికి సంబంధించి అంటే నాసా వారు చేసిన ప్రయోగం. సో నాసా అంటే ఏంటి? అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. నాసా మనకి ఇండియాకి ఇస్రో లాగా. అండ్ ఇస్రో చేసిన ప్రయోగం మార్స్ పైన చేసిన ప్రయోగం ఏంటి? మామ్ అంటాం మనం. సో మార్స్ ఆర్బిటర్ మిషన్ చాలా ఇంపార్టెంట్. 2014 సంవత్సరం సెప్టెంబర్ 24 మనకు చాలా ఇంపార్టెంట్ డే. సో మార్స్ ప్రయోగం మంగళ్యాన్ అంటాం. ఒక హాలీవుడ్ సినిమా తీస్తే ఎంతైతే ఖర్చు వస్తుందో అంతకంటే తక్కువ ఖర్చులో ఇస్రో వారు మామ్ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రపంచమంతా కూడా అబ్బడిపోయింది, ఆశ్చర్యపోయారు. ఇంత తక్కువ ఖర్చులో ఎలా చేయగలుగుతుంది ఇస్రో అని చెప్పేసి. సో అలా మార్స్ పైన ఇస్రో చేసిన ప్రయోగాలు మామ్ లేదా మంగళ్యాన్ 2014 సెప్టెంబర్ 24. అండ్ ఈ సంవత్సరమే చాలా వార్తలు నిలిచాయి. దానిలో అమెరికాకి సంబంధించి పర్జర్వరెన్సే కానివ్వండి, చైనాకి సంబంధించి తియాన్వెన్ 1 కానివ్వండి, యుఏఈకి సంబంధించి హోప్ మిషన్ కానివ్వండి, ఇవన్నీ దేని ప్రయోగాలు? అంగారకుని ప్రయోగాలు. ఇటీవల పర్జర్వరెన్స్ అద్భుతమైన ప్రయోగాలు చేస్తుంది, పరిశోధన చేస్తుంది అంగారకుడి పైన. దానికి సంబంధించిన రోయర్ కానివ్వండి అధ్యయనం చేస్తుంది. వారి అధ్యయనం ఏం చెప్తుంది అంటే అంగారకుడి పైన వివిధ దేశాలు చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో, ఒక్కొక్క శాటిలైట్ కానివ్వండి, ఈ శాటిలైట్ లేదా స్పేస్ క్రాఫ్ట్ ప్రమాదాలను అరికట్టాలి అని చెప్పేసి అంగారకుడి పైన ప్రయోగాలు చేసే దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి అన్నిటికీ కూడా కొంత సమాచారాన్ని పంచుకుంటుంది పర్జర్వరెన్స్ ఆధారంగా. అంటే పర్జర్వరెన్స్ అంటే అమెరికా చేసిన అంగారక ప్రయోగం. వారు సేకరించిన సమాచారం ఏదైతే ఉంటుందో యుఏఈ తోని, చైనా తోటి అండ్ యూరప్ కంట్రీస్ తోటి మరియు ఇండియా తోటి వీరందరూ కూడా అంగారకుడి పైన ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇందుకోసం డిఫరెంట్ స్పేస్ క్రాఫ్ట్లను పంపుతున్నాం. అందులో భాగంగా ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక స్పేస్ క్రాఫ్ట్ ఒక దేశానికి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ ఇంకొక దేశానికి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ ఢీకొనకుండా ఏ రకంగా ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పేసి బేసిక్ సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకోవడం జరుగుతుంది. నాసా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. అంగారకుడి పైన ప్రయోగాలు చేసే దేశాలకు మేము కొంత బేసిక్ సమాచారాన్ని ఇస్తాము. ఎందుకంటే ఆ పైన జరిగే ప్రమాదాలు ఏవైతే ఉంటాయో ఒక స్పేస్ క్రాఫ్ట్ ఢీకొనకుండా కొన్ని చర్యలు పాటించాలి, ప్రికాషనరీ మెజర్స్ పాటించాలని చెప్పేసి నాసా చెప్తున్న ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఇవన్నీ గుర్తుంచుకోండి. చైనా తియాన్వెన్ 1 అండ్ యుఏఈ హోప్ మిషన్ అండ్ ఇండియాకి సంబంధించి మనకి మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళ్యాన్ మరియు నాసా వారు చేసిన ప్రయోగం లేదా అమెరికాకి సంబంధించి పర్జర్వరెన్స్ రోయర్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది.
సో ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఆయుర్వేద ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆయుర్వేద ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కేంద్రాలను 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించింది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. ఎవరికి సంబంధించింది అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించి. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పర్యవేక్షణలో ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, వినోబా సేవా అనే సంస్థ. సో వినోబా సేవా ప్రతిష్టాన్ పూర్తి పేరు ఏంటంటే వినోబా సేవా ప్రతిష్టాన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంయుక్తంగా ఒడిషా ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ వద్ద 3 రోజుల పాటు ఆయుర్వేద పర్వ పేరిట ప్రత్యేక ఎగ్జిబిషన్ స్టాల్స్ ని ఏర్పాటు చేసింది. ఈ ఆయుర్వేద పర్వ ఎగ్జిబిషన్ స్టాల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఆయుష్ కి సంబంధించి ఏవైతే ఉంటాయో ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా భారతదేశంలో ఆయుర్వేదిక్ మెడిసిన్ పైన ప్రస్తుతం చాలా ప్రోత్సాహిస్తుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. భారత ప్రభుత్వం ముఖ్యంగా 2014 సంవత్సరంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆయుర్వేదిక్ పైన కానివ్వండి, యోగాకి సంబంధించి కానివ్వండి, న్యాచురోపతి ఏదైతే ఉంటుందో వీటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా కేటాయించడం జరిగింది. శ్రీపద యశో నాయక్ అని తరచు మనం చూస్తున్నాం. ఇటీవల యాక్సిడెంట్ జరిగింది. తన స్థానంలో కిరణ్ రిజిజు గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో అలా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ వినోబా సేవా ప్రతిష్టాన్ అనే ఒక సంస్థ, ఆయుష్ ఉత్పత్తులకు సంబంధించిన సంస్థ 3 రోజుల పాటు భువనేశ్వర్ కేంద్రంగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ని ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఆయుర్వేదిక్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మకాలు జరుపుతారు. ఎట్ ద సేమ్ టైం మనకి ఏమైనా ఇల్నెస్ ఉన్నాయనుకోండి, మన శరీరానికి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా లేదంటే అస్వస్థత చేసినా కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఏ రకంగా క్యూర్ చేస్తాయి, ఏ రకంగా ఇది ఒక రెమెడీ అని చెప్పేసి సింపుల్గా వీళ్ళు ఏమంటున్నారంటే ఆయుర్వేదిక్ ఉత్పత్తి అనేది ఒక పనేషియా అని చెప్తున్నారు. అంటే క్యూర్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు. సో అలా ఆయుర్వేదిక్ ఉత్పత్తుల పైన ప్రాధాన్యత కల్పించడానికి ఒడిషాలో జరిగిన ఎగ్జిబిషన్ ఆయుర్వేద పర్వ ఈ రోజు వార్తలు నిలిచింది. 3 రోజుల పాటు జరగనుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎవరెవరు? సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ వినోబా సేవా ప్రతిష్టాన్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఒడిషా ప్రభుత్వం ప్రోత్సాహంతో జరుగుతుంది 3 రోజుల పాటు ఎగ్జిబిషన్. అండ్ ఇంకొకటి, ఒడిషా ఎలాగో వార్తలు నిలిచింది కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ ఒడిషా చరిత్రలో చాలా ఇంపార్టెంట్. ఒడిషా రాష్ట్రం 1936 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఏర్పడింది. ఆవిర్భావ దినోత్సవం అన్నట్టు. సో ఒడిషా స్టేట్ ఫార్మేషన్ డే, అవతరణ దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవం నిన్నటి రోజున. దీన్ని మనం ఉత్కల్ డే అంటాం. ఉత్కల అంటాం, ఉత్కల తీరం అంటాం. సో ఉత్కల్ డే అన్నా, ఉత్కల్ దినోత్సవం అన్నా, లేదా ఒడిషా స్టేట్ ఫార్మేషన్ డే అన్న ఒకటే. సో 1936లో ఏర్పడింది ఒరిస్సా రాష్ట్రంగా. సో ఒరిస్సా అనేది ఒకప్పుడు ఏ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండే అంటే బ్రిటిష్ వారి కాలంలో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ 3 కలిసి ఒక పెద్ద రాష్ట్రంగా ఉండేది. అలాంటి ఈ పెద్ద రాష్ట్రం నుండి వెస్ట్ బెంగాల్ నుండి వేరు చేయబడి ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ 1936 ఏప్రిల్ 1వ తేదీన. అండ్ ఒరిస్సాగా ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఒడిషా అంటున్నాం. ఒడిషా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రాష్ట్రాల యొక్క పేరు మార్చే ప్రక్రియ అనేది పార్లమెంట్ ఆధీనంలో ఉంటుంది. పార్లమెంట్ కల్పించిన అధికారము లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి సంబంధించింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 3 ఏ రాష్ట్రానికి సంబంధించిన పేరైనా మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అన్నట్టు. సో అలా ఒరిస్సా అనే రాష్ట్రం పేరును ఒడిషాగా ఏ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే 113 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 3 అని గుర్తుంచుకోండి. ఏదైనా రాష్ట్రం యొక్క పేరు మార్పు అనేది ఏ రాజ్యాంగ నిబంధనలకు వస్తుందంటే ఆర్టికల్ 3. సో అలా ఒడిషా స్టేట్ ఫార్మేషన్ డే నిన్నటి రోజున. ఎలాగో ఒడిషా వార్తలు నిలిచింది కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకోండి. ఉత్కల్ డే అనేది ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్కల్ డే, ఉత్కల్ దినోత్సవం అంటారు అంటే ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒడిషా తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి దీని గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్, సో వరల్డ్ ఇమ్యునైజేషన్ అండ్ లాజిస్టిక్ సమ్మిట్. సో వరల్డ్ ఇమ్యునైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్. ఇది హెల్త్ సెక్టార్ కి సంబంధించి ఒక ప్రపంచ సదస్సు అనుకోవచ్చు. సో వరల్డ్ ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సినేషన్ కి సంబంధించి అన్నట్టు. సో వరల్డ్ ఇమ్యునైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్ ఏ దేశం వేదికగా లేదా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే మనకి అబుదాబి వేదికగా జరిగింది. అబుదాబి.
సో అబుదాబి చాలా ఇంపార్టెంట్. అబుదాబి అంటేనే మనకు యూఏఈ, షార్జా, అబుదాబి, దుబాయ్ ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలోకి ఉంటాయి అన్నట్టు. సో అబుదాబి వేదికగా ముగిసిన వరల్డ్ ఇమ్యునైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే ప్రస్తుతం హెల్త్ సెక్టర్ సంబంధించి అంటున్నారు కదా. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రస్తుతం ఎవరున్నారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ మూడింటికి కూడా కన్సర్న్ మినిస్టర్ ఒకరే, హర్షవర్ధన్ గారు. సో హర్షవర్ధన్ గారు ప్రస్తావించడం జరిగింది. సో ఈ అబుదాబి వేదికగా జరిగిన ఈ సమ్మిట్ ని నిర్వహించిన సంస్థ పేరు ఏంటంటే హోప్ కన్సార్టియం. గుర్తుంచుకోండి, హోప్ కన్సార్టియం. సో హోప్ కన్సార్టియం వారు దాదాపు 2 రోజుల పాటు నిర్వహించిన సదస్సు వరల్డ్ ఇమ్యునైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్, హెల్త్ సెక్టార్ కి సంబంధించి. సో దీనిలో కేంద్రీకృతం అంటే లేకపోతే దీనిలో ఏ విషయాలపైన చర్చించడం జరిగింది అంటే గుర్తుంచుకోండి, కొలాబరేషన్, కోఆపరేషన్, ఆప్టిమైజేషన్ ఆఫ్ గ్లోబల్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్. ప్రస్తుతం కోవిడ్-19 వ్యాక్సిన్ కి సంబంధించి ఏ రకమైన వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఇది ఒక థీమ్ అనుకోవచ్చు. ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే కొలాబరేషన్, కోఆపరేషన్, ఆప్టిమైజేషన్ ఆఫ్ గ్లోబల్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ ఇతివృత్తం ఆధారంగా జరిగిన సదస్సులో భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఎవరు వర్చువల్గా అడ్రస్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? మనకి హర్షవర్ధన్ గారు. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక పోర్టల్ లేదా వెబ్సైట్ వార్తలు నిలిచింది. ఈ ప్రత్యేక పోర్టల్ ఏంటంటే ఈ గోల్కొండ పోర్టల్. సో ఈ గోల్కొండ పోర్టల్ లేదా వెబ్సైట్ దేనికి సంబంధించింది అంటే ఒక ఆన్లైన్ మార్కెటింగ్ లేదా ఈ మార్కెటింగ్ పోర్టల్. ఈ గోల్కొండ పోర్టల్ని ఎవరు ఆవిష్కరించారు అంటే తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్, పరిశ్రమలు మరియు మున్సిపాలిటీస్, పురపాలక శాఖ మంత్రి. ప్రస్తుతం ఈ 3 శాఖలకు కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు తెలంగాణ రాష్ట్రంలో? కేటీఆర్ గారు. సో తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ మున్సిపాలిటీస్ శాఖ మంత్రి లేదా మాత్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన లేదా ప్రారంభించబడిన ప్రత్యేక ఈ మార్కెటింగ్ పోర్టల్ ఈ గోల్కొండ ఈరోజు వార్తలు నిలిచింది. ఈ గోల్కొండ పోర్టల్ యొక్క ప్రత్యేకత అసలు ఎవరు రూపకల్పన చేశారంటే రూపకల్పన చేసిన వారు ఎవరంటే తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటున్నాను. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హ్యాండ్. సో చేతులతో తయారు చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో, చేతి వృత్తుల ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటికి ప్రత్యేక మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం. అంటే ఏంటంటే తెలంగాణ సంస్కృతిలో భాగమైన చేనేత వస్త్రాలు కానివ్వండి, లేదంటే హస్తకళలు, బొమ్మలు కానివ్వండి, లేదంటే చేతి వృత్తుల ఉత్పత్తులు కానివ్వండి, చేతులతో తయారు చేసేవి ఏవైతే ఉంటాయో వస్తువులు ఉంటాయో ఆ ఉత్పత్తులు ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా ఆన్లైన్ మార్కెటింగ్ లేదా ఈ మార్కెటింగ్ ని ప్రొవైడ్ చేస్తుంది ఈ పోర్టల్. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం సంస్కృతిలో భాగమైన చేనేత వస్త్రాలు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ప్రాంతం సిరిసిల్ల. ఎగ్జాంపుల్ సిరిసిల్ల ప్రాంతంలో నేసే దుస్తులు ఏవైతే ఉంటాయో చేనేత అంటున్నాను. అంటే చేతితో నేసే దుస్తులకు ప్రత్యేకం సిరిసిల్ల. అక్కడ చేనేత వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఏం చేస్తామంటే ఈ పోర్టల్ ద్వారా డైరెక్ట్గా ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు అన్నట్టు. దీని ద్వారా ఎవరికి బెనిఫిట్ అవుతుంది? సో వినియోగదారుడికి బెనిఫిట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే వీటిని ఉత్పత్తి చేశారో ఆ చేనేత దుస్తులు ఎవరైతే నేస్తారో వారికి కూడా బెనిఫిట్ అవుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే నేషన్ వైడ్ మార్కెటింగ్ సౌకర్యాలు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆన్లైన్ మార్కెటింగ్ అనేది చాలా వరకు కూడా మనం రెగ్యులర్గా చూస్తుంటున్నాం. అలాంటి ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు లేదా ఈ మార్కెటింగ్ సౌకర్యాలు తెలంగాణ సంస్కృతిలో భాగమైన వీటికి ప్రొవైడ్ చేయడమే ఈ గోల్కొండ పోర్టల్ యొక్క ప్రత్యేకత. అండ్ ఇంకొక అంశం గుర్తుంచుకోండి, ఈ పోర్టల్ యొక్క పూర్తి పేరు గుర్తుంచుకోండి. సో గోల్కొండ షాప్స్ డాట్ తెలంగాణ .gov.in. సో గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ అన్నట్టు. సో గోల్కొండ షాప్స్
www.telangana.government అంటే gov.in ఈ పోర్టల్ లేదా ఈ పోర్టల్ ఈ గోల్కొండ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎవరు ఆవిష్కరించారు? తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ మున్సిపాలిటీస్ శాఖ మంత్రి కేటీఆర్ గారు. ఎవరు రూపకల్పన చేశారు? సో దీనికి సంబంధించి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఏంటి? తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. హ్యాండిక్రాఫ్ట్ అనే పదం ఎక్కడ కనిపించినా కూడా చేతి వృత్తుల ఆధారంగా వచ్చే వస్తువులు అన్నట్టు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన చేనేత వస్త్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించిన చేనేత లక్ష్మి కార్యక్రమం కానివ్వండి, మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసిన ఉద్యోగులందరూ ఉంటారు కదా, వారందరూ కూడా వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేనేత దుస్తులనే ధరించాలని చెప్పేసి ప్రభుత్వం చాలా వరకు కూడా అవగాహన తీసుకొస్తుంది. అంటే చేనేత వస్త్రాలకు లేదా చేతి వృత్తులకు ప్రత్యేక ఆదరణ తీసుకురావడానికి ప్రభుత్వం చాలా ముందుంటుంది అన్నట్టు. అందులో భాగమే ఈరోజు ఈ గోల్కొండ పోర్టల్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన కీలక ఉత్తర్వులు ఈరోజు వార్తలు ఇచ్చినాయి. ఈ ఉత్తర్వులు దేనికి సంబంధించి అంటే విద్యా వ్యవస్థకి సంబంధించి. సో రాష్ట్రంలోని అంగన్వాడీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, అంగన్వాడీ పాఠశాలలు అంటాం కదా, సో చిన్న చిన్న పాఠశాల అంగన్వాడీ టీచర్లు అంటాము. సో చిన్నతనంలో మనకు వాస్తవంగా ఎర్లియర్ ఎడ్యుకేషన్ అనేది అంగన్వాడీలో జరుగుతుంది చాలా మంది కూడా. సో అలాంటి అంగన్వాడీ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం లేదా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రామాణికంగా ఉండాలి, స్టాండర్డ్ చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ద్వారా. అంటే ఇంగ్లీష్ మీడియంని మ్యాండేటరీ చేయడం జరిగింది ప్రభుత్వం. ఎక్కడ? అంగన్వాడీ స్కూళ్ళలో కూడా. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి. ఎందుకంటే చాలా మందికి మన దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఈ నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా మంది కూడా వెనకబడి ఉంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ప్రపంచమంతా కూడా ఒక లాంగ్వేజ్, ఒక మీడియం ఉంది అంటే అది ఇంగ్లీషే. అంటే ఇంగ్లీష్ అనేది ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశంకి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం మనం బతకగలుగుతాము. సో అలాంటిది ఇంగ్లీష్ భాషలోనే వెనకపడడం ద్వారా మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా ఉద్యోగ అవకాశాలను పొందలేకపోతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు జరిగేది అదే. సబ్జెక్ట్ ఉన్నా లేకున్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటే వారు సెలెక్ట్ అయిపోతారు రిక్రూట్మెంట్లో. సో ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా ఇంగ్లీష్ మీడియంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఆయన ఇంకోటి గుర్తుంచుకోండి, అటు తెలుగు మన మాతృభాష తెలుగుకి ప్రాధాన్యత ఇస్తూనే ఇంగ్లీష్కి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఈ విషయాన్ని మనం అందరం కూడా ప్రోత్సహించాలి. ఇది అద్భుతమైన చర్య విద్యా వ్యవస్థకి సంబంధించి. సో అలా రాష్ట్రంలోని అంగన్వాడీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అంగన్వాడీ పాఠశాలలు అన్నిట్లో కూడా ఇక ఇంగ్లీష్ మీడియంని మ్యాండేటరీగా చేసే ఉత్తర్వులను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఇంకొకటి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా PP1 స్టాండర్డ్. PP1 అంటే ఏంటి? ప్రెప్ 1 అంటాం, లేకపోతే ప్రీ ప్రైమరీ 1 అన్నట్టు. అంటే LKG UKG ఉంటాయి కదా, సో ప్రీ ప్రైమరీ. సో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో కూడా ఇంగ్లీష్ని మ్యాండేటరీ చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ద్వారా. అండ్ ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి ఇంకొక అంశాన్ని యాడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో అదేంటంటే ప్రస్తుతం రాష్ట్రంలోని 1 నుండి 10వ తరగతికి సంబంధించిన పాఠశాలలు ఉంటాయి కదా, ఆ పాఠశాలలన్నిటికీ కూడా రానున్న విద్యా సంవత్సరం 2021-2023 సంవత్సరం నుండి 2021-22 సంవత్సరం నుండి ఈ పాఠశాలలన్నిటికీ కూడా CBSE అఫిలియేషన్ దక్కుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో CBSE అంటే ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో కేంద్ర ప్రభుత్వం సంబంధించి అంటే ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడిన CBSE అఫిలియేషన్ దక్కితే మనం ఒక నూతన ప్రమాణాలు అత్యున్నత స్టాండర్డ్స్తో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లగలుగుతాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో అలా CBSE అఫిలియేషన్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అండ్ రానున్న 2024-25 సంవత్సరం నుండి రాష్ట్రంలో జరిగే 10th ఎగ్జామ్స్ ఉంటాయి కదా, బోర్డు ఎగ్జామ్స్, అవన్నీ కూడా CBSE స్టాండర్డ్స్ ఆధారంగానే జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు కీలకమైన అంశాలతో ముందుకు రావడం జరిగింది. సో CBSE విద్యా వ్యవస్థకి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ మనం చాలా వరకు కూడా హర్షణీయం, మనం చాలా వరకు కూడా గర్వపడాలి. కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియమే కానివ్వండి, లేదంటే ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం కానివ్వండి, అండ్ ఇంగ్లీష్ మీడియం మ్యాండేట్ చేయడం, అండ్ అత్యున్నత ప్రమాణాలతో కూడిన CBSE మనం నేషనల్ సిలబస్ అంటాం కదా, సో CBSE అఫిలియేషన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలకు కూడా ఇవ్వడం జరుగుతుందంట. అండ్ అట్ ద సేమ్ టైం 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో 2024 నుండి 2025 మధ్యలో ఉండే విద్యా సంవత్సరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి CBSE స్టాండర్డ్స్ ఆధారంగానే CBSE సిలబస్ ఆధారంగానే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారంట. అండ్ చూడండి, విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాలకు కూడా
విద్య స్తంభించిపోయింది, విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. చూడండి, పంజాబే కానివ్వండి, రాజస్థానే కానివ్వండి, ఛత్తీస్గఢే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ప్రస్తుతం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పైన లాక్డౌన్ అనేది ఉంది. సో నిషేధం విధించారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యా వ్యవస్థను, పాఠశాలలు కూడా రన్ అవుతున్నాయి. ప్రికాషనరీ మెజర్స్, COVID-19 నిబంధనలు పాటిస్తూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్న అద్భుత రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ని గమనించవచ్చు. సో అలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈరోజు విద్యా వ్యవస్థ విషయంలో అంగన్వాడీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం మ్యాండేటరీ అండ్ ప్రెప్ 1 స్టాండర్డ్ నుండే ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది అలవాటుగా మార్చాలి. అట్ ద సేమ్ టైం రానున్న విద్యా సంవత్సరం ఏదైతే ఉంటుందో 2021 అంటే జూన్లో ప్రారంభమవుతుంది కదా, 2021-2022 విద్యా సంవత్సరం నుండి ఖచ్చితంగా CBSE అఫిలియేషన్ అనేది పొందడం జరుగుతుంది రాష్ట్రంలో అన్ని పాఠశాలలు కూడా అంటున్నారు. అండ్ 2024-2025 నుండి ఈ 10th క్లాస్ ఏవైతే ఉంటాయో బోర్డ్ ఎగ్జామ్స్ కూడా CBSE స్టాండర్డ్స్ ఆధారంగానే, CBSE సిలబస్ ఆధారంగానే నిర్వహిస్తామని చెప్తున్నారు. సో విద్యా వ్యవస్థ విషయంలో అద్భుతమైన అంశాలతో ఆంధ్రప్రదేశ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు. ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. తన పేరు గుర్తుంచుకోండి, ఎన్ నరసింహారావు. నడకుదిటి అంటారు, యాక్చువల్ పూర్తి పేరు నడకుదిటి నరసింహారావు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే తెలంగాణ ప్రస్తుత ఏపీ రెండు కూడా ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు, సో రాష్ట్ర విభజన కంటే ముందు ఇతను మంత్రిగా పనిచేశారు. సో మాజీ మంత్రి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ గుర్తుంచుకోండి, తెదేపా, సో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. సింపుల్గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆవిర్భావం జరిగిందో ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా, అప్పుడు తన పక్కనున్న వ్యక్తి కూడా, అంటే తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోనే ఒక అద్భుతమైన వ్యక్తిగా చాలా సేవలు చేస్తూ ఉన్నాడు. సో అలాంటి ఒక వ్యక్తి ఎన్ నరసింహారావు గారు ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి ఈరోజు మరణించడం జరిగింది. అండ్ మాజీ మంత్రి అంటున్నాను, సో చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు. బీసీ సంక్షేమ, సో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటుంది కదా, సో రాష్ట్ర బీసీ సంక్షేమ మాత్యులుగాను మరియు మత్స్య శాఖ మంత్రిగాను విధులు నిర్వర్తించారు 5 years. అండ్ ఎమ్మెల్యేగా మచిలీపట్నం నియోజకవర్గం నుండి చాలాసార్లు గెలుపొందడం జరిగింది. అండ్ మచిలీపట్నం సంబంధించి అర్బన్ బ్యాంక్ ఉంటుంది కదా, సో ఒక్కొక్క జిల్లాలో అర్బన్ బ్యాంక్, డిస్టిక్ అర్బన్ బ్యాంక్ ఉంటుంది కదా, సో అర్బన్ బ్యాంక్, జిల్లా అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా కూడా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగాను, ఆ తర్వాత అత్యంత తక్కువ కాలంలోనే మంత్రిగాను పనిచేశారు. సో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఎన్ నరసింహారావు గారు, తెదేపా సీనియర్ నేత, ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, రజనీకాంత్ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో దేశ చలనచిత్ర రంగంలో, సో సినీ రంగంలో ఒక అలుపెరగని రారాజు అనొచ్చు. మనకు చలనచిత్ర రంగం, అసలు సినిమా అంటేనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొంతమంది ఉంటారు. ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, కమల్ హాసన్ గారు కానివ్వండి. సో వీరికంటూ ప్రత్యేకమైన ఒక విలక్షణ నటులు అనుకోవచ్చు. సో అలాంటి రజనీకాంత్ గారిని భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది నిన్నటి రోజున. చాలా ఇంపార్టెంట్. దాదాసాహెబ్ ఫాల్కే అనేది చలనచిత్ర రంగం లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అనుకోవచ్చు, భారత ప్రభుత్వం ఇస్తుంది. సో 51వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని గెలుచుకున్నారు రజనీకాంత్ గారు. అండ్ గుర్తుంచుకోండి, 50వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అంటే లాస్ట్ ఇయర్ ఎవరు గెలుచుకున్నారు? అమితాబ్ బచ్చన్. సో ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రజనీకాంత్ గారు గెలుచుకోవడం జరిగింది. తన యొక్క జీవితాన్ని ఒక కండక్టర్గా ప్రారంభించి సినీ రంగంలో అలుపెరగని రారాజుల ఈరోజు చూడండి, దేశంలోనే ఒక ఇంపాక్ట్ ఉన్న పర్సన్, ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవల రాజకీయ పార్టీకి సంబంధించి, రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 6 to 8 months ఒక సస్పెన్స్ ఉంది. తర్వాత అనారోగ్య సమస్యలు కానివ్వండి, ప్రస్తుతం తన ఏజ్ అనుకూలించక రాజకీయాలకు దూరంగా ఉంటాను, పార్టీ ప్రారంభించని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అలాంటి రజనీకాంత్ గారు సో చలనచిత్ర రంగంలో మాత్రం, ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం అలుపెరగని రారాజు అనుకోవచ్చు. అలాంటి వ్యక్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కింది. ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 1969 సంవత్సరం నుండి భారత ప్రభుత్వం కేటాయించడం జరుగుతుంది. సో చలనచిత్ర రంగం, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అందులో ప్రతిష్టాత్మక పురస్కారం అనుకోవచ్చు. అద్భుత ప్రతిభ చూపించిన నటులకి కానివ్వండి, డైరెక్టర్లకు కానివ్వండి, సో చలనచిత్ర రంగంలో ఏ రంగంలో వారికైనా ఇస్తారన్నట్టు. అండ్ 2000 సంవత్సరంలో రజనీకాంత్ గారు పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం నుండి పొందడం జరిగింది. అండ్ 2016లో పద్మవిభూషణ్, సో భారతదేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం, సో పద్మవిభూషణ్ పురస్కారము. అండ్ ఈరోజు చలనచిత్ర రంగంలోకి వచ్చేసి ఒక సూపర్లేటివ్ పోస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము గెలుచుకొని
వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 51వ పర్సన్ దాదాసాహెబ్ ఫాల్కే రజనీకాంత్ గారు. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారిక సమాచారాన్ని విడుదల చేసేవారు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ప్రస్తుతం సమాచార మంత్రిత్వ శాఖ ఎవరున్నారు? సో ప్రకాష్ జవదేకర్ గారు. ప్రకాష్ జవదేకర్ గారికి ఇంకొక మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధిత మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు అధికారికంగా ప్రకటించారు. రానున్న మే 3వ తేదీన తనకి ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రదానం చేయనుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు మడగాస్కర్ దేశం యొక్క మాజీ అధ్యక్షులు. సో మడగాస్కర్ మాజీ అధ్యక్షులు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి, డిడియర్ రాట్సిరకా. డిడియర్ డిడియర్ రాట్సిరకా ఇటీవల మరణించిన డిడియర్ రాట్సిరకా గారు ఏ దేశానికి మాజీ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది? ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు అంటారు. సో మడగాస్కర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో ఏ దేశానికి సంబంధించిన కూడా ప్రస్తుతం దేశాధ్యక్షులు కానివ్వండి, రాజీనామా చేస్తూ కానివ్వండి, మరణిస్తూ వార్తలు నిలిచినా ఖచ్చితంగా వారి గురించి చదవండి. ఇటీవల మనం బంగ్లాదేశ్ సంబంధించి మాజీ ప్రధాని మరణించడం చూసాము. మరి పాకిస్తాన్ మాజీ ప్రధాని మరణిస్తూ కూడా చర్చించుకున్నాం. సో అలా మాజీ ప్రధానులు మరణిస్తూ వార్తలు నిలిస్తే జస్ట్ ఒకసారి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదే ప్రస్తుతం పదవిని వాళ్ళ విధులను నిర్వర్తిస్తూ మరణించారనుకోండి, వారిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. సో ఈ రోజు మరణిస్తూ డిడియర్ రాట్సిరకా వార్తలు నిలిచారు. ఏ దేశానికి మాజీ అధ్యక్షులు, ప్రెసిడెంట్ అంటే మడగాస్కర్కి సంబంధించి ఫార్మర్ ప్రెసిడెంట్. చాలా ఏళ్ల పాటు మడగాస్కర్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొంది సువర్ణది అని లిఖించారు. ఇటీవల మనం మడగాస్కర్కి సంబంధించి పాసెక్స్ చూసాము, చాలా అంశాలు మనం చూస్తున్నాం. సో ఈరోజు మడగాస్కర్ మాజీ అధ్యక్షుడు మరణించడం జరిగింది. డిడియర్ పేరు గుర్తుంచుకోండి, డిడియర్ రాట్సిరకా. అండ్ నెక్స్ట్, స్లోవేకియా ప్రస్తుత ప్రధాని ఇగిరో మ్యాటోవిక్ రాజీనామా చేస్తూ, తన ప్రభుత్వానికి సంబంధించి రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చిందంటే ప్రస్తుతం స్లోవేకియా దేశంలో ప్రభుత్వం కూలిపోయింది అన్నట్టు. సో స్లోవేకియా ప్రస్తుత ప్రధాని ఎవరు? ఇగిరో మ్యాటోవిక్ గారు. ఎందుకు రాజీనామా చేశారంటే ప్రస్తుతం దేశంలో రాజకీయ సంక్షోభం, రాజకీయ దుమారం రేగుతుంది. కారణం ఏంటంటే ఇటీవల స్లోవేకియా ప్రభుత్వం రష్యాతో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. రహస్య అంటున్నాను, హిడెన్ ఒప్పందం కుదుర్చుకుంది. దేనికి సంబంధించి అంటే స్పుత్నిక్ వి ఉంటుంది కదా. సో స్పుత్నిక్ వికి సంబంధించి ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 వ్యాక్సిన్, స్పుత్నిక్ వికి సంబంధించి స్లోవేకియా ప్రభుత్వం రష్యాతో ఒక రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ రహస్య ఒప్పందం కాస్త బహిర్గతం అవ్వడం, అందులో కొన్ని అవినీతి అంశాలు బయటికి రావడం. సో దీనివల్ల ప్రస్తుతం దేశంలో రాజకీయ సంక్షోభం, రాజకీయ దుమారం కారణంగా ఈ గొడవంతా ఆపాలని చెప్పేసి ప్రస్తుతం దేశ ప్రధాని రాజీనామా చేయడం జరిగింది. ఇగిరో మ్యాటోవిక్ పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ప్రస్తుత ప్రధానులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ఎవరైతే కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వార్తలు ఇచ్చారో వారి గురించి చూడండి. ఎగ్జాంపుల్ మనకు మంగోలియాకి సంబంధించి మంగోలియా ప్రస్తుత ప్రధాని కురేలసుక్ కన్నా గారు దేశంలో కరోనాకి సంబంధించి చర్యల విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ విఫలమవుతున్నాయని చెప్పేసి దానికి నైతిక బాధ్యత వహిస్తూ మంగోలియా దేశ ప్రస్తుత ప్రధాని కురేలసుక్ కన్నా గారు ప్రధాని వార్తలు ఇచ్చారు, రాజీనామా చేసడం జరిగింది. అండ్ ఇటీవల కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కరోనా బారిన పడి మరణించిన వారు కూడా కొంతమంది ఉన్నారు. ఎగ్జాంపుల్ ఆంబ్రోస్ గ్లమిని ఏ దేశానికి అధ్యక్షుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు, ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు? ఎస్వాతిని అనే దేశానికి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న ఆంబ్రోస్ గ్లమిని కోవిడ్-19 బారిన పడి మరణించారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ టాంజానియా. సో టాంజానియా ప్రస్తుత దేశాధ్యక్షుడు జాన్ మగఫులి, లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం, జాన్ మగఫులి గారు కూడా కోవిడ్-19 బారిన పడి మరణించడం జరిగింది. అలా దేశాధినేతలు ప్రస్తుతం విధులుగా ఎవరు నిర్వహిస్తున్నారో, దేశ ప్రధానులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వార్తలు ఇచ్చిన వారు రాజీనామా చేసి కానీ, మరణించి కానీ వార్తలు ఇచ్చిన వారి గురించి ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఈరోజు స్లోవేకియా ప్రస్తుత ప్రధాని ఇగిరో మ్యాటోవిక్ గారు రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ సుభాష్ కుమార్ గారు ప్రస్తుతం సుభాష్ కుమార్ గారు ఓఎన్జీసీ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఉంటుంది ఓఎన్జీసీ సంస్థ. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లో ఫైనాన్స్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి సుభాష్ కుమార్ గారు. ఈరోజు
తాత్కాలిక సిఎండిగా నియమితులై వార్తలు నిలిచారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నట్టు. సిఎండి అంటే ఏంటి? చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా తాత్కాలిక నియామక విషయంలో వార్తలు నిలిచారు సుభాష్ కుమార్ గారు. ఇటీవల శశి శంకర్, పేరు గుర్తుంచుకోండి, శశి శంకర్ గారు ఎవరంటే ప్రస్తుతం ఓఎన్జీసీకి సీఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన యొక్క రిటైర్మెంట్ నిన్నటితో ముగిసింది. సో తన స్థానంలో నూతన సీఎండీగా వార్తలు నిలిచారు సుభాష్ కుమార్ గారు. సుభాష్ కుమార్ గారు ప్రస్తుతం ఓఎన్జీసీ సంస్థలోనే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్లోనే అందులో ఫైనాన్స్ డైరెక్టర్, సో ఫైనాన్స్కి సంబంధించి డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా. అలాంటి వ్యక్తి ఈరోజు సిఎండి ఆఫ్ అదే సంస్థకి, ఓఎన్జీసీకి నియమితులై వార్తలు ఇచ్చారు. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం పదవీ కాలం పూర్తయిన వారు శశి శంకర్ గారు, నూతనంగా పదవిలోకి వచ్చిన వారు సుభాష్ కుమార్ గారు. అండ్ నెక్స్ట్, న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ క్రికెట్ టోర్నీ వార్తలు నిలిచింది. సో లాస్ట్ టైం మనం చూసాము న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది న్యూజిలాండ్. యాక్చువల్గా ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో పర్యాటక జట్టు అంటే గెస్ట్ టీం ఎవరు అంటే బంగ్లాదేశ్. ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటన ఉన్న బంగ్లా జట్టు ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ 3-0తో ఓడిపోయింది, దారుణంగా వైట్ వాష్ అంటాం. సో న్యూజిలాండ్ సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది అంటే ఏంటంటే న్యూజిలాండ్ 3 మ్యాచ్ల సిరీస్లో 3 మ్యాచ్లు వారే గెలుపుకున్నారు అన్నట్టు. సో బంగ్లాదేశ్ ఒక్కటి కూడా గెలుచుకోలేదు. నిన్నటితో ముగిసిన T20 సిరీస్ కూడా 3-0తో వైట్ వాష్ చేశారు న్యూజిలాండ్. సో వన్డే సిరీస్ 3-0తో గెలుపు పొందారు. అండ్ ఈ T20 సిరీస్ 20 ఓవర్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో 3 మ్యాచ్ల T20 సిరీస్ని కూడా న్యూజిలాండే గెలుచుకోవడం జరిగింది. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ బంగ్లాదేశ్ T20 సిరీస్ విజేత ఎవరు అంటే న్యూజిలాండ్ హోస్ట్ టీం. అండ్ గెస్ట్ టీం ఎవరు? బంగ్లాదేశ్. గెస్ట్ అంటే పర్యాటక జట్టు అండ్ హోస్ట్ అంటే ఆతిథ్య జట్టు అంటాం. సో హోమ్ పిచ్ అడ్వాంటేజ్గా ఉంటుంది అందులో కూడా. సో న్యూజిలాండ్ 3-0 వన్డే 3-0తో గెలుచుకుంది. ఈ రోజు వార్తలు ఇచ్చిన అంశం ఏంటంటే నిన్నటితో ముగిసిన T20 సిరీస్ కూడా 3-0 తేడాతో గెలుచుకోవడం జరిగింది. ఫెన్ గ్లెన్ గారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా వార్తలు ఇచ్చారు. సో అవసరం లేదు మ్యాన్ ఆఫ్ సిరీస్. ఇండియాకి సంబంధించి మాత్రం ప్రతి ఒక్క అంశాలు చూడాలి. సో మిగతా దేశాలకు సంబంధించిన ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్కి సంబంధించి ఆ సిరీస్ ఏంటి, పర్యాటక జట్టు ఏంటి, లేకపోతే హోస్ట్ టీం. సో అలా ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ T20 సిరీస్ విజేత ఎవరు? సో నేరుగా అడుగుతారు, గుర్తుంచుకోండి న్యూజిలాండ్. ఎప్పుడైనా కూడా మన భారతదేశానికి సంబంధించి క్రికెట్ మ్యాచ్లు ఏవైతే ఉంటాయో ఇన్డెప్త్గా చూడాలి. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కానివ్వండి, ఆ సిరీస్ యొక్క ప్రత్యేకతలు అండ్ వరల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో మనకు మిగతా దేశాలు ఉంటాయి కదా, వాటి విషయంలో వరల్డ్ రికార్డ్స్ నమోదైతే చూడాలి. ఎగ్జాంపుల్ ఇటీవల కిరణ్ పోలార్డ్ ఏంటి, శ్రీలంక పైన 6 బంతుల్లో 6 సిక్స్లు సాధించాడు. ఇలాంటి వాటిపైన ప్రత్యేకత చెప్పండి. నార్మల్గా ఏవైతే మ్యాచ్లు ఉంటాయో వాటి గురించి సిరీస్ విజేత చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇండియా విషయానికి వస్తే మాత్రం మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇలాంటి వాటిపైన కూడా ప్రత్యేకత చూపండి. సో ఇవి మనకు ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.